హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషూస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఎండాకాలంలో డీహైడ్రేషన్ సమస్య అనేది సర్వసాధారణం. ఈ డీహైడ్రేషన్ నుండి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఎక్కువగా నీరు, అలాగే ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకోవడం ముఖ్యం. ఈరోజు మనం సగ్గుబియ్యంతో తక్షణమే శక్తినిచ్చే ఒక ఎనర్జీ డ్రింక్ని తయారు చేసుకోబోతున్నాము. ముందుగా ఒక గిన్నెలోకి 1.5 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ నేను ఒక అరకప్పు సగ్గుబియ్యం తీసుకొని 2 సార్లు శుభ్రం చేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాను. ఆ సగ్గుబియ్యం కూడా ఈ నీళ్ళల్లో వేసుకొని స్పూన్ తోటి ఒకసారి మొత్తం కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. అలాగే ఏ స్వీట్కైనా సరే మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. కొద్దిగా చిటికెడు సాల్ట్ వేసుకొని ఇది మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని స్టవ్ వెలిగించుకొని ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని మంటని లోలోకి అడ్జస్ట్ చేసుకొని గరిటెతోటి తిప్పుతూ ఉండాలి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. అడుగంటకుండా స్పూన్ తోటి నాన్ స్టాప్గా ఇలా తిప్పుతూ ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలండి ఈ సగ్గుబియ్యం. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం అయితే దగ్గర పడిపోయింది. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలండి. ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పు ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి కొన్ని నీళ్లు పోసుకొని ఒక 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఉంటుంది కదా, ఆ ఫ్యాట్ మిల్క్ తీసుకొని ఈ వాటర్లోకి పోసుకోవాలి. ఇలా పోసుకొని మంటని లో టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ గరిటెతోటి ఈ విధంగా కలియబెట్టుకుంటూ పాలని మరిగించుకోవాలండి. ఇక్కడ నేను ప్యాకెట్ పాలు తీసుకున్నాను. మీకు స్వచ్ఛమైన గేదె పాలు దొరికితే ఆ పాలైనా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఈ కొంచెం దగ్గర పడిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం మిశ్రమం కూడా దీంట్లో వేసుకొని అడుగనేది పట్టేయకుండా ఇలా గరిటెతోటి ఈవెన్గా కలుపుతూ ఉండాలి. ఇలా యాడ్ చేసిన సగ్గుబియ్యాన్ని ఒక 2 నిమిషాల పాటు పాలల్లో బాగా కలిసిపోయే విధంగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న తర్వాత ఇక నేను రెడీమేడ్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని దాంట్లోకి కొన్ని నీళ్లు పోసుకొని స్పూన్ తోటి ఉండలనేవి కట్టకుండా చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకొని ఈ కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. మనకి పాలు సగ్గుబియ్యం దగ్గర పడిందండి, అంటే చిక్కగా వచ్చింది. ఇలా చిక్కగా వచ్చినప్పుడు అరకప్పు పంచదార వేసుకోవాలి. 1/2 లీటర్ పాలకి అరకప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు. అందుకంటే స్వీట్ యాడ్ చేస్తే టేస్ట్ అనేది బాగుండదండి, ఓవర్ స్వీట్ అనిపిస్తుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పలుకులు కూడా వేసుకొని ఉండలు అనేవి కట్టకుండా ఒకసారి కలుపుకోవాలి. ఇలా దగ్గర పడుతుంది చూసారా? ఇలా చిక్కగా వచ్చినప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిశ్రమం కూడా దీంట్లో వేసుకోవాలి. ఇది మొత్తం కలిసిపోయే విధంగా గరిటెతోటి ఈవెన్గా ఈ పాలల్లో మొత్తం కలిసిపోయే విధంగా మనం గరిటెతోటి కలుపుతూ ఉండాలి. అంటే 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలా నాన్ స్టాప్గా కలుపుకోవాలి. దీన్ని మరొకసారి ఒక 2 నిమిషాల పాటు మరిగించుకుందామండి. ఇలా దగ్గర పడిన తర్వాత అంటే కస్టర్డ్ పౌడర్ మొత్తం పాలల్లో ఇలా కలిసిపోయి చిక్కగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక 15 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చిన తర్వాత 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత దీన్ని బయటికి తీసుకొని మనకి నచ్చిన ఫ్రూట్స్ ఉంటాయి కదా, మ్యాంగో, బ్లూబెర్రీస్, బనానా, మీకు ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ వేసుకోండి. ఇక్కడ నేనైతే బ్లూబెర్రీ, బనానా, మ్యాంగో వేసుకున్నాను. అలాగే ఒక 8 ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత గరిటెతోటి ఇవన్నీ కలిసిపోయే విధంగా ఒకసారి కలుపుకోవాలి. క్లీన్ చేసి పెట్టుకున్న 2 గ్లాస్ జార్లను తీసుకొని దాంట్లోకి కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం, పాలు, కస్టర్డ్ మిశ్రమాన్ని దీంట్లో పోసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకుంటే మనకి మండే వేసవిలో తక్షణమే ఎనర్జీనిచ్చే ఎనర్జీ డ్రింక్ రెడీ అయినట్లేనండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీన్ని చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మన బొజ్జులో కూడా చల్లగా ఉంటుందండి. దీంట్లో మనం సగ్గుబియ్యం వేసాం కనుక సగ్గుబియ్యం వేడిని ఇట్టే తగ్గించేస్తుందండి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.